డెఫినెట్గా వర్త్ ఇట్ సార్. ఎందుకంటే అంటే ప్యూర్ కమర్షియల్ వాల్యూ గురించి మాట్లాడుతున్నాను. సినిమా రిజల్ట్ జనాలు మాట్లాడుకోవటం గురించి అన్ని పక్కన పెట్టండి. యా కమర్షియల్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది కదా. యా డెఫినెట్గా ఎందుకంటే నేను సీరియల్లో ఉంటే కమర్షియల్గా నేను ఎంత గెయిన్ చేస్తామని అందరూ తెలియవచ్చు. బట్ నాకు కమర్షియల్ కంటే నేను సినిమా ఇండస్ట్రీలో నాకు ఏదైతే ఆర్కే నాయుడు ఇమేజ్ ఇచ్చారో ఆ ఇమేజ్ని అక్కడ స్టాప్ చేయాలని అనిపించలేదు. ఆ ఇమేజ్ని అక్కడ స్టాప్ చేసి ఇంకొక సీరియల్ చేయాలని అనిపించలేదు. వాట్ నెక్స్ట్ ఆ ఇమేజ్కి తగ్గట్టు నాకు ఇచ్చిన ఆ ఇమేజ్ని మూవీస్ ద్వారా ఇంకా మూవీస్ చేసి సాధ్యమైనంత వరకు ఒక ఫ్యామిలీ చూడదగ్గ మూవీస్, చిన్న మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్, అంటే మెసేజ్ అంటే స్పీచ్లా కాకుండా అండర్ కరెంట్కి ఒక మంచి చెప్పాలని ట్రై చేసాం. డెఫినెట్గా షాదీ ముబారక్ అండ్ ద 100 నన్ను ఎప్పుడు నాకు ఏ రిగ్రెట్ లేదు, చాలా సాటిస్ఫైంగ్గా ఉంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈసారి నెక్స్ట్ కొంచెం క్విక్గా చేయండి సినిమా. సాగర్ గారు. సార్ కుమార్ గారు. సార్ అంటే ఈ సినిమా చూసినప్పుడు ఎమోషన్స్ అండ్ ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న కాప్, ఈ రెండు కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేస్తారు సెకండ్ హాఫ్కి వచ్చేసరికల్లా. యా ఎక్కడ హీరోయిజం కోసం ఎక్కడ ట్రై చేసినట్లేదు, అంటే ఎక్స్ట్రాగా ట్రై చేసినట్టు కథలో ఉన్న హీరోయిజంనే ఎలివేట్ చేస్తూ వచ్చారు కదా. యా ఇది ఒక కొత్త పర్సెప్షన్ అనిపించింది మాకు పోలీస్ రోల్స్లో. సో అదే పే ఆఫ్ అయింది అనిపించింది నాకు. ఏమంటారు? నాకు మీరు నాకు ఒక రివ్యూ చూశాను, మన వాళ్ళు రాసిన రివ్యూ. సీరియల్ నుంచి వచ్చిన వారంటే ఉన్నదానికంటే కొంచెం ఓవర్ బ్రైట్గా ఉంటుంది. ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవి ఉంటాయి, అలా లేదు, చాలా న్యాచురల్గా చేశారు అని. అది నాకు చాలా మంచి కాంప్లిమెంట్. ఎందుకంటే నేను ఈ కథ అనుకున్నప్పుడు ఎక్కడ కమర్షియాలిటీ అనుకోలేదు. మనం చూసే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో, అంటే ఒరిజినల్గా ఎలా ఉంటారో అదే ఐపీఎస్ ఆఫీసర్ యాక్టింగ్, అదే ఎక్స్ప్రెషన్, అదే బాడీ లాంగ్వేజ్, ఒక జెన్యున్గా కథ చెప్తున్నప్పుడు, ది 100 మెసేజ్ జెన్యున్గా చెప్తున్నప్పుడు ఏ ఓవర్ యాక్షన్ లేకుండా దీన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేద్దామని బాడీ లాంగ్వేజ్ని కూడా కంట్రోల్ చేసుకుంటే మీన్స్ దానికి యాప్ట్గా ఎలా ప్లాన్ చేసుకొని చేశాము. అది ఈరోజు ఎస్పెషల్లీ అదే ఈరోజు విక్రాంత్ నిలబెట్టింది. నిషా గారు హాయ్ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంటే యూ ప్లేడ్ ఏ డిఫరెంట్ రోల్, ఒక రెగ్యులర్ హీరోయిన్ రోల్ కాదు. ఇందులో లవ్ అనేది ఏదో అండర్లైన్గా ఉంటుంది తప్ప లవ్ స్టోరీ కాదు, కానీ లవ్ ఉంటుంది. ఒక కాప్కి విక్టిమ్కి మధ్య స్టోరీలానే ఉంటుంది. ఒక డిఫరెంట్గా అనిపించింది మీ క్యారెక్టరైజేషన్స్ కానీ త్రూఅవుట్ ఎండ్ వరకు కూడా. మీకు ఎలాంటి అంటే అప్లాజెస్ బాగా వస్తున్నాయి. సో ఇలాంటి డిఫరెంట్ రోల్స్ చేయడానికి ఇంకా ముందు కూడా రెడీగా ఉంటారా? Yes, I'm ready to play many other different roles. Like this also, as you said, it was not like regular love story, but love story, victim, every layers I've got to play in this movie. And the emotional scenes were so intense that when I saw it on screen, I'm like, nice, Misha, you have done a good job. I complimented myself. I know that people will like it, but you know, we should also like it. So I liked it, and I'm open to try many more difficult roles and characters. శశి గారు, ఇంకెన్ని పోలీస్ కథలు ఉన్నాయి సార్? అంటే ఒక్కొక్క డిఫరెంట్ జానర్స్లో డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. ఇంకొక 2 అయితే పోలీస్ స్టోరీస్ అయితే ఉన్నాయి. అంటే మళ్ళీ వెంటనే స్టార్ట్ చేయొచ్చు కాంబినేషన్లో? అది హీరోగా చెప్పాలి. అంటే ఈ ఒక కాంబినేషన్ వాల్యూ కూడా యాడ్ అయింది కదా ఈ సక్సెస్తో. మీ ఇద్దరు మళ్ళీ ట్రై చేసినప్పుడు అది యాడ్ ఆన్ అవుతుంటుంది. సో ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉన్న పోలీస్ స్టోరీస్కి ఇంకా మార్కెట్ ఉంది, అంటే చూస్తున్నారు అనేది అర్థమైంది. 100 పుష్ చేస్తుంది కదా మళ్ళీ దాన్ని. సో ఈ కాంబినేషన్ ఎంత త్వరగా రిపీట్ అవుతుందని చూస్తుంది. నేను చెప్తాను దానికి. మా జర్నీ స్టార్ట్ అయినప్పుడు మొగల్ రేకుల తర్వాత నుంచి ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ నుంచి ఆయన ఏ కథ రాసినా ఫస్ట్ నన్ను ఓం లాగా నన్ను హీరోగా పెట్టేసుకొని రాశారు. అంటే ఆయన చేసిన ప్రతి కథ తెలుసు. కాకపోతే కొన్ని బడ్జెట్స్ ఆ టైంలో బడ్జెట్ అనుకొని, అంత బడ్జెట్ ఇప్పుడు కాదు, ప్రూవ్ అవ్వాలనుకున్నాం. అంటే ఆయన దగ్గర బండిల్ ఆఫ్ మంచి కథలు ఉన్నాయి. సో దీని తర్వాత ఒక్కొక్కటి వెతికి తీసుకొని మళ్ళీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. సాగర్ గారు,
ఈ సినిమాని జనాలకి రీచ్ చేయడానికి ఎప్పటి నుంచి టూర్స్ అని చెప్పారు. సో ఎన్ని డేస్ ప్లాన్ చేస్తున్నారు, ఏ ప్లేసెస్ విజిట్ చేయబోతున్నారు? ఆంధ్ర ఈరోజు రాజమండ్రికి వెళ్తున్నాను. రేపు నుంచి అక్కడ నుంచి ప్రోగ్రామ్ సెట్ చేసుకొని ఒక 2-3 డేస్ అక్కడ ప్లాన్ చేయబోతున్నాను థియేటర్స్. రమేష్ గారు, ఆడియన్స్కి ఏమైనా డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేస్తారా? ఆడియన్స్కి అండి సార్ మీరేం సజెషన్ ఇస్తారు చెప్పండి సార్. మీరే సార్ ఆడియన్స్కి రీచ్ చేయడానికి మెయిన్ రీజన్ మీడియా వాళ్ళే. అంటే సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా మార్కెట్లో. సార్ మనం కంటెంట్ని నమ్ముకుని వెళ్తున్నాం సార్. సో ఇక్కడ గిఫ్ట్లు అవి చేయొచ్చు సార్, బట్ అది వేరే టైప్ ఆఫ్ ప్రమోషన్ అనిపించింది. కంటెంట్ బాగుంది, మౌత్ టాక్ నడుస్తుంది, ఒకరు చూసిన వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు. నేను మీకు చెప్పినట్టు ఇందాక సినిమా అయిపోగానే అంటే మెసేజ్ అనేది ఎక్కడైతే లాస్ట్ స్టార్ట్ అవుతుందో దానికి ముందే క్లాప్స్ కొడుతున్నారు. సో వాళ్ళకి అర్థమైపోయింది. సో ఇలాంటప్పుడు అవి అవసరం లేదు అనుకుంటున్నాను, బట్ డిస్కస్ చేద్దాం. అవసరం లేదండి. సాగర్ గారు, సో అంటే ముందు నుంచి చాలా మందికి ముందే షోస్ వేసేసి చూపించడం చూసాం మేము, అండ్ మాకు కూడా 2 days బిఫోర్ వేయడం జరిగింది. అయితే మీకు బాగా నచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఆఫ్టర్ వాచింగ్ ఫిలిం వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ద 100 నుంచి అమ్మా, ద 100 నుంచి ఫస్ట్ థింగ్ నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ మీడియా ద్వారానే. పోలీస్ కట్అవుట్కి పర్ఫెక్ట్ సూట్ అయ్యారని. దాంతోపాటు సినిమా గురించి ఒక్కరు కూడా నాకు నెగిటివ్ కామెంట్ రాలేదు. అంటే దీంట్లో ఉన్న కంటెంట్ అలాంటిది. సో ప్రతి ఒక్కరి గురించి ప్రతి క్యారెక్టర్ గురించి వాళ్ళు డిఫైన్ చేసి రాస్తారు. ఏ క్యారెక్టర్ గురించి వీళ్ళు బాగా చేయలేదని రాయలేదు. అది సినిమా గురించి ఓవరాల్గా నెగిటివ్ రాలేదు. అండ్ ఆడియన్స్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ థింగ్ చూసిన ప్రతి ఒక్కరు ఇది కదా ఎక్స్పెక్ట్ చేసింది, ఇలాంటి కథలు రావాలని. అండ్ దాంతోపాటు ఎవరు అంటే ఎగ్జైటింగ్గా నా కాల్స్ ఫస్ట్ టైం నాకు ఇండస్ట్రీ నుంచి కాల్స్ వచ్చాయి, కంగ్రాచ్యులేషన్స్ అని. అది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇండస్ట్రీలో చాలామంది ఫోన్ చేసి ఇది నీ ఫ్రైడే, కంగ్రాచ్యులేషన్స్, మూవీ చాలా బాగుందట, మేము చూస్తామని చూసి మరి కాల్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ అండ్ విష్ గారు. సో మీకు ఎలా అనిపించింది ఆఫ్టర్ సీయింగ్ రెస్పాన్స్? జనాలతోటి సినిమా కలిసి చూసారు, యూ వాచ్డ్ విత్ ద ఆడియన్స్ అండ్ ఆల్. హౌ ఇస్ దట్ రెస్పాన్స్ ఫర్ యూ? The response is very positive. Everybody who is coming out of the theaters, they are coming out with that vibes, that trance. Wow. Like everybody is praising about the story, about the climax, about the characters, the actors. As he said, no negative thought, like no negative talk is out. Everybody is talking only and only positive. It's just that people should go and watch it. Whoever is watching it, they are praising about the movie. We want everyone to go and watch it. Each one of you. Yeah, the response is good. I am happy. We are happy. The hard work we have put into the movie, everybody can see that, and we are enjoying the outcome now. Thank you. ప్రొడ్యూసర్ గారు, సినిమాలో ఉమెన్ సేఫ్టీ గురించి ఒక మెసేజ్ ఉందని చెప్తున్నారు. ఉమెన్కి స్పెషల్ షోస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అనుకుంటున్నామండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కొన్ని షోస్ అనుకుంటున్నాం. ఇక్కడ మన స్పెషల్ గెస్ట్గా రవీంద్ర గారు వచ్చారు, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్. ఆయన యాక్చువల్గా 1 year బ్యాక్ వచ్చి సాగర్ గారిని కలిశారు మా ఆఫీస్లో. కలిసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, మీ ఇన్స్పిరేషన్తోనే నేను ఈ డిపార్ట్మెంట్కి వచ్చాను అని. నేను సర్ప్రైజ్ అయ్యాను. నాకు ఈయన ఇమేజ్ సీరియల్ది అది అంతగా ఉంటుందని నాకు తెలియదు అప్పుడు. ఈరోజు ఆయన మళ్ళీ నిన్న సినిమా చూసి ఈరోజు ఆఫీస్కి వచ్చి ఇది చెప్తే ఇక్కడికి వస్తే అర్థమవుతుంది. సో డెఫినెట్గా వాళ్ళందరికీ, అలాగే లేడీస్ కూడా స్పెషల్ షోస్ ప్లాన్ చేస్తున్నామండి. ఆర్కే గారు, ఒక రకంగా మీకు పోలీస్ రోల్ అనేది హోమ్ గ్రౌండ్ లాంటిది, మీరు రివ్యూస్లో కూడా చదివే ఉంటారు. అలా అంటారని ముందే ఫీల్ అయ్యారు? ఐ మీన్ కథ విన్నప్పుడు ఏమనిపించింది మీకు? అంటే ఆ ఇమేజ్ నుంచి బయటకు వద్దామని వేరే జోనర్స్ చేశారు, షాదీ ముబారక్ కానీ వేరేవి. మళ్ళీ ఇలాంటి కథే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్గా ఇది నేను సీరియల్ తర్వాత చాలా రోజులు గ్యాప్ ఇద్దాం అనుకుంది కాప్ స్టోరీస్కి, ఎందుకంటే ఆ ఇమేజ్ ఇంకా అలా మీద పడుతుందని. ఈ కథ ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పినప్పుడు ఫస్ట్ టైం నా టీయర్స్ స్టార్ట్ అయ్యాయి. అంటే నేను ఎప్పుడు ఒక సీన్ చదివితే మనకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో ఆయన చెప్పిన విధానం అలా ఉండేది. అక్కడ నుంచి ఇలాంటి కథను ఆడియన్స్కి ఇవ్వాలి,
అంటే చాలా కథలు చేస్తాను నేను ఎప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ చేయొచ్చు చేయకపోవచ్చు. ఈ కథ విన్న తర్వాత దీన్ని ఎప్పుడు చేయాలని చాలా మందితో అంటే ఈ కథ డిస్కస్ చేసినప్పుడు ఎక్సైటెడ్ అయ్యారు. లేదు లేదు ఇది నిజంగా ఇవ్వాలి మూవీ ద్వారా అని. తర్వాత ఒకరోజు సుకుమార్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది సుకుమార్ గారికి. ఎందుకంటే నేను షాదీ ముబారక్ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి మంచి కథ ఉంటే చెప్పండి అన్న చేద్దాము, మీ అసిస్టెంట్లు ఎవరైనా ఉంటే అని అడిగినప్పుడు అలా మాట్లాడుతున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్పాను. ఆయనలో ఇచ్చిన సర్ప్రైజ్ ఇది కదా ఇది పెట్టేసుకొని నువ్వు నన్ను అడుగుతున్నావు ఏంటి అంటే అక్కడి నుంచి నాకు ఈ కథ మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత ఎప్పటి నుంచో మేము కలిసి చేద్దాం అనుకున్నాం కదా, ఇది డిస్కషన్ చేశాం. ఆల్రెడీ ఈ ప్లాట్ మీద కొంచెం ఆయనకి ఆల్రెడీ ఇంకొక వర్క్ జరుగుతుంది. లేదు బాగుంది నేను ప్లాన్ చేస్తానని చెప్పారు. ద 100 అని టైటిల్ పెట్టి దీనికి ఒక యూనివర్సల్ కంటెంట్గా చేద్దామని చేసింది శశి గారు. దాన్ని ప్రాపర్గా డిజైన్ చేసి నీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు ఇది చేయాలన్నది ఎప్పటి నుంచో అలా నా డిజైర్. సాగర్ అన్న, ప్రమోషన్స్లో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మినిస్టర్స్ కనిపించారు. వాళ్ళకి మూవీ ఎప్పుడు చూపిస్తున్నారు? చూశారు, తెలంగాణ మినిస్టర్స్ మూవీ చూశారు. ఆల్రెడీ మూవీ చూసిన తర్వాతే ప్రమోషన్కి వచ్చారు. కళ్యాణ్ గారికి ట్రైలర్ కంటే ముందు కొన్ని సీన్స్ చూపించాము. ఆయన ఎగ్జైట్ అయ్యారు. ఇప్పుడు అంటే ఈ సక్సెస్ని వాళ్ళకి చెప్పి వాళ్ళ విషెస్ అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. సాగర్ గారు, మీరు ఆల్రెడీ ఒక పోలీస్ క్యారెక్టర్కి యాప్ట్ పర్సన్గా మీరు ఆడియన్స్ అందరు మనసు గెలుచుకున్నారు. సో ఈ సినిమాతోటి మిమ్మల్ని కాప్ స్టార్గా ఫిక్సప్ చేయొచ్చా? ఓకే, నేను ఆన్సర్ చేస్తాను. మీరు ఆయన చూశారు, పర్సనల్గా వచ్చి కలుస్తుంటారు. మీరు జర్నలిస్ట్ లాగా అనుకోవచ్చు. మీరు క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి, సైబర్ క్రైమ్ నుంచి వచ్చారు రాజా రవీంద్ర గారు. మీరు ఆయన చూస్తే ఫస్ట్ ఆర్టిస్ట్ అనిపిస్తారా, కాప్ అనిపిస్తారా? బాడీ లాంగ్వేజ్ బట్టి పోలీస్ అంటే ఇలాగే ఉండాలనిపిస్తారు. అది ఇంకా మీరు ఏదన్నా ఫిక్స్. సో ఆబ్వియస్లీ వీ కెన్ ఫిక్స్ కాప్ స్టార్ అని, కానీ కాప్లో మనకంటే ఎవరు బెస్ట్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాను. సో ఈ కాంటెక్స్లో నెక్స్ట్ పార్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ మూవీ సీక్వెన్స్? చూద్దాం. అంటే ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కథలు వస్తుంటాయి. మంచి కథలు వస్తే డెఫినెట్గా చేస్తాను. రెడీ, ఎందుకంటే మంచి ఇలాంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ జనాలు చూస్తారు. వాళ్ళకు మంచి అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్, మీరు సైబర్ క్రైమ్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, డ్రగ్స్ మీద, సైబర్ క్రైమ్ మీద ఎంతో అంటే ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు అండ్ వాళ్ళ టీం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఇలాంటి మూవీస్ చూస్తే తెలుస్తుంది. అంటే మేము కూడా ఒక ఇండైరెక్ట్గా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇలాంటి మూవీస్ అర్థం అవుతుంది. నవేడేస్ సొసైటీ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ కూడా మోర్ అబౌట్ సైబర్ క్రైమ్ అండ్ నార్కోటిక్స్ ఎస్పెషల్లీ. సో కమింగ్ మూవీస్లో మీరు నార్కోటిక్స్ సైబర్ క్రైమ్ మీద కూడా ఏదైనా ప్లాన్ చేస్తే పబ్లిక్ వైడ్ రీచ్ ఉంటుందని అనుకుంటున్నాము. డెఫినెట్గా ప్లాన్ ఉంది. యాక్చువల్గా డెఫినెట్గా విల్ ప్లాన్. రైట్ గారు, డైరెక్టర్ అంటే స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా మలచాలి. దాన్ని ఈ సినిమాలో చూసాం. దీని హోంవర్క్ ఎలా చేశారు? దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు మీకు ఎవరైనా ఉన్నారా స్క్రీన్ ప్లే రాసుకోవడంలో, రాయటంలో? అంటే ఇన్స్పిరేషన్ అంటే నాకు ఈ స్క్రీన్ ప్లే అనే దాని గురించి పూర్తిగా అవగాహన రావడానికి కారణం మా గురువు గారు కృష్ణవంశీ గారు. ఆయన దగ్గర నేను వర్క్ చేసినప్పుడు ఆయన ఇచ్చిన అసైన్మెంట్స్ నేను ఏదైనా ఒక క్యారెక్టర్ చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు రియల్ లైఫ్ ఎలా బిహేవ్ చేస్తున్నారు అనే వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి చూపిస్తూ ఉండేది ఆయన క్యారెక్టర్ డిజైన్ చేసేటప్పుడు. సో నాకు అంటే ఒక హ్యూమన్ సైకాలజీలో ఉన్న టెంపర్మెంట్స్ అన్ని చూసిన తర్వాత రియల్ లైఫ్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది ప్రాక్టికల్గా కొన్ని ఐడియల్గా ఉంటాయి బుక్స్లో, కానీ రియల్ లైఫ్లో కూడా ఎలా మారుతూ వస్తున్నారు, ఎలా ఉంటుంది అనేది కూడా నాకు తెలుసుకోవడం జరిగింది. సో వాళ్ళ టెంపర్మెంట్స్ తెలిసినప్పుడు డెఫినెట్గా దీన్ని ఇంట్రెస్టింగ్గా మనం ఎలా చెప్పాలి అనేది నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. సో ఆ ఇంట్రెస్టింగ్గా నేర్చుకునే ప్రాసెస్ నేను స్క్రీన్ ప్లే చేయడం. ఈరోజు మీ ముందుకి 100 స్క్రీన్ ప్లే బాగుంది అని చెప్పడానికి కారణం మా గురువు గారు కృష్ణవంశీ గారు. చేశానండి. అంటే బికాస్ మా ఫ్యామిలీలో ఐపీఎస్లు ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నాను. అలాగే లక్ష్మీ మాధవ్ గారు అని చెప్పి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఆవిడ దగ్గర నుంచి కూడా కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నాను. సో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ ఇంటర్నల్గా ఎలా జరుగుతుంది, ఇన్కేస్ ఎంక్వైరీస్ జరిగితే
ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారు, వాళ్ళు ఎలాగ అడుగుతారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుని దాని ప్రకారంగానే నేను దీంట్లో పెట్టాను తప్ప ఇది టూ మచ్ పెట్టడం జరగలేదు. సాగర్ గారు, అండ్ దిస్ ఇస్ శరత్. అండ్ మీరు ఈ ప్రమోషన్స్లో వీటిల్లో భాగంగా గతంలో మీకు జరిగిన సినిమా ఎక్స్పీరియన్సెస్ గురించి కొన్ని షేర్ చేసుకున్నారు, సినిమా రోల్స్ గురించి, వేరే సినిమాస్ గురించి. సో ఇప్పుడు దీని తర్వాత మిమ్మల్ని వెతుక్కుంటూ మళ్ళీ ఏదన్నా మీకు యాప్ట్ అయ్యే స్టోరీస్ కానీ, వేరే హీరోతోటి అలా వాళ్ళతో అపోనెంట్ రోల్స్ ఇలా మీకు ఏదైనా ప్రాపర్ తగినట్టు రాసుకొని వస్తే మీరు మళ్ళీ చేయడానికి ఆ ఫేవరెట్స్ ఉన్నాయా? అర్థం కాలేదు, సారీ మీకు. అంటే మీరు ఇంతకుముందు మీరు సినిమాటిక్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ చెప్పుకున్నారు కదా, గతంలో మీరు చేసిన రోల్స్ అవ్వచ్చు, మీకు వచ్చిన ఆఫర్స్ అవన్నీ. అప్పుడు మీకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు చాలా వరకు, ఎలా జరిగింది ఏంటి అని కొన్ని రోల్స్ గురించి. సో ఇప్పుడు దీని తర్వాత మిమ్మల్ని మళ్ళీ అప్రోచ్ అయ్యి ఒక మంచి రోల్స్ అలా ఎవరైనా రాసి మీ దగ్గరికి వస్తే మీరు చేయడానికి రెడీగా ఉన్నారా? ఎగ్జాక్ట్లీ. అంటే మనకి ఒక ఎక్స్పీరియన్స్లు మనకు కొంచెం అలర్ట్ చేస్తాయి. అందరికి ఎవరికైనా ఏ ఎక్స్పీరియన్స్ అయినా కొంచెం అలర్ట్గా ఉంటాం. అండ్ దాంతోపాటు చూస్ చేసుకుంటాం. మంచి క్యారెక్టర్స్ వచ్చినా అంటే మీన్స్ మంచి అంటే నాకు ఇంకొక మెట్టు ఎక్కే విధంగా మంచి వస్తే డెఫినెట్గా ఐ విల్ ట్రై. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మూవీ మారిపోయింది. హీరో విలన్ ఈ క్యారెక్టర్స్ అంటే ఏం లేవు. ఎందుకంటే నేను ఈ మూవీ చూసుకుంటే నేను హీరో సెంట్రిక్ అని అనిపించదు. ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. కథ మీదే ఏదైనా కథ ఫైనల్గా కథే నడిపించాలి, హీరో నడిపించాడు. డ్రైవ్ చేయాల్సింది కథ మాత్రమే, అది నేను నమ్ముతాను. సో కథలో మంచి ఇంపార్టెన్స్ ఉంటే డెఫినెట్గా ఐ విల్ డూ. Sagar garu, congratulations for the success. Thank you. So I don't have any question for you, but I have a question for director garu. So hi Andy, and indaka like one of the journalists adugutunnappudu cop stories enni unnayi ani ante inka 2 stories unnayi ani annaru. Apart from cop stories, Sagar gariki oka unique katha edaina cheppali anukunte elanti characterization lo చూపించాలనుకుంటారు? Not as an police officer. మేము చాలా చూసాము అండ్ ఇప్పుడు కూడా చూస్తున్నాము. అఫ్ కోర్స్ ఆయన పోలీస్ ఆఫీసర్గా చాలా బాగుంటారు, బట్ పోలీస్ ఆఫీసర్ కాకుండా ఎలాంటి క్యారెక్టర్స్ బాగుంటాయి? ఛత్రపతి శివాజీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి సాగర్ గారి కాంబినేషన్లో? అంతే, ఆయన ఓకే వెళ్ళిపోతాం. సాగర్ గారు, వాట్ యు వాంట్ టు సే అబౌట్ దట్? అంటే శశి గారు నన్ను ఎప్పుడో రీసెర్చ్ చేశారు, నా బాడీ లాంగ్వేజ్ని, నా మెంటాలిటీని. సో ఆ క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. అంటే ఇది స్టార్టింగ్లో ఉండగానే ది 100 ఉన్నప్పుడే ఇది ఇలాంటి క్యారెక్టర్ మీకు బాగుంటుంది అని డిజైన్ చేశారు. డెఫినెట్గా ఆయనతో వర్క్ చేయడం అంటే వెరీ హ్యాపీ. ఎందుకంటే అండర్స్టాండింగ్ అంటే మేము డిస్కషన్లో కానీ అండ్ స్క్రిప్ట్లో కానీ ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అండ్ నాకు అంటే ఒకటి మాత్రం డైరెక్ట్గా చెప్పగలను, డిస్కషన్ తర్వాత షూటింగ్లో ఒక్కరోజు కూడా ఇది చేయను, ఇది మాట ఏం లేదు. నేను జస్ట్ సరెండర్డ్ అయిపోయాను. ఇదేంటి విక్రాంత్ ఐపీఎస్ ఓకే డన్ తప్ప ఇంకా నేను వేరే ఏ రోజు ఐ థింక్ నేను ఏం అడగలేదు. సో అంతగా సరెండర్ అయిపోయాను ఈ క్యారెక్టర్కి. ఓకే డన్, ఇంకా గ్యాప్ ఇవ్వకండి, కంటిన్యూస్గా చేయండి. డెఫినెట్గా. సాగర్ గారు, హలో సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో ఒక చాలా మంచి మెసేజ్ ఉంది. ఓకే సార్, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు జనరేషన్కి రిలేట్ అయ్యేటట్టుగా ఉంది సార్. ఓకే సార్, కాకపోతే మీరు ఇందులో వ్యక్తిగతంగా మీరు నేర్చుకున్న మెసేజ్ అయినా విషయం ఏదైనా ఉందా సార్ ఈ సినిమా తర్వాత? అంటే సినిమా పరంగా నేర్చుకోవడమా లేకపోతే సినిమా పరంగా ఈ సినిమాలో మీరు చేసిన తర్వాత ఇప్పుడున్న జనరేషన్ కనెక్ట్ అయ్యే మెసేజ్ ఉంది కాబట్టి మీరు వ్యక్తిగతంగా నేర్చుకున్న విషయం ఏదైనా ఉందా సార్ ఈ సినిమా ద్వారా? ఈ సినిమా ద్వారా వ్యక్తిగతంగా మెసేజ్ అంటే ఈ సినిమా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనిపించింది ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇది చాలా అవసరం. అంటే ఇది మనం పొడిగా ఎన్ని డైలాగులు అయినా చెప్పొచ్చు, కానీ ఈ సినిమా చాలా అవసరం సొసైటీకి. ఎందుకంటే ఎంతమంది విక్టిమ్స్ ఉన్నారో మనకి ఇంకా డైలీ లైఫ్లో కనబడరు, కానీ ఎంతమంది సఫర్ అవుతున్నారో మాత్రం తెలుసు. ఎందుకంటే మీరు యాజ్ ఎ జర్నలిస్ట్గా చాలా న్యూస్ చూస్తుంటారు. నేను చాలామంది పోలీస్ ఆఫీసర్స్ కలిసినప్పుడు ఇంత జరుగుతుంది అన్నప్పుడు చాలా బాధ చేస్తుంది. కొంతమందికి అది రీచ్ అవ్వదేమో, కానీ కొంచెం సొసైటీలో అవేర్నెస్ క్రియేట్ చేయాలనిపించింది ఇలాంటి కొంచెం చేసి.
Thank you so much to all our media friends for showering so much love and appreciation.